హలో అండి విజ్ఞాన్ గారు. రామ్ గోపాల్ వర్మ గారు ఏది చేసినా ఒక సెన్సేషన్ అయ్యేలాగా చూసుకుంటారు. అంత పెద్ద మ్యాటర్ ఉండదు, చాలా చిన్న విషయం అది. కానీ అలా చూసుకుంటుంటారు. ఆ మార్కెటింగ్ వాల్యూస్ రామ్ గోపాల్ వర్మ గారికి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు సారీ SORRY అంటాం, శారీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాస్తూ ఉంటారు, SARE అంటారు, ఇంకోటి. బట్ తెలుగులో రాసేటప్పుడు ఆ రీ పెట్టేసాను కదా, సారీనా శారీనా చదవడం కాస్త ఇబ్బంది. తెలుగులో రాస్తే కొంచెం ఇబ్బంది పడాలి పర్టికులర్గా. అండ్ సారీ చెప్తున్నారా ఆయన, శారీ కోసం మాట్లాడుతున్నారా అర్థం కాలేదు కొన్ని రోజులు, చాలా వరకు. తర్వాత అర్థమైంది అది ఒక శారీ సంబంధించింది అని. ఇప్పుడు ప్రమోషన్స్ కూడా నీట్గా శారీతో వచ్చినట్టుగా, ఎక్కడి నుంచి వచ్చినట్టుగా కూడా చాలా వినూత్న ప్రయత్నం చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ గారు. ఏం చెప్తారు? శారీ అనే సినిమా ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ అనౌన్స్ చేసినప్పుడు అది ఆల్రెడీ ప్రిడిక్టబులే, ఈయన ఏదో తీస్తాడు ఈ పిల్లతో అని. అంటే ఫస్ట్ ఒక అమ్మాయి తన సామాజిక మాధ్యమాల్లో చీర కట్టుకొని అందంగా తయారయ్యి రకరకాల ఫోటోలు పెట్టుకునేది, వీడియోలు తీసుకునేది. అలా అటు నడుస్తా ఎగురుతా దునుకుతా. ఈయన కంటపడిన వెంటనే వెళ్ళి ఎక్కడ ఉంటుందో చూడుపో అని పంపాడు. అక్కడ ఉంటుంది అని తెలిసింది. ఏది మాట్లాడు, అవకాశం ఇద్దాం, ఓకే చెప్పింది. సరే పట్రా సినిమా తీద్దాం, ఏమని పెడదాం టైటిల్. అసలు నేను అట్రాక్ట్ అయిందే ఈమె శారీకి. శారీయే టైటిల్, అంటే కథ ఏముంటుందో, శారీ ఉంటుంది కథంతా. ఏముంది సో సంథింగ్. ఇప్పుడు అది ట్రైలర్ టీజర్స్ ఇవన్నీ చూస్తుంటే RGB మార్క్ అలా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. సంథింగ్ ఏదో ఉంటుంది, ఏమి లేకుండా. చాలా మంది చెబుతున్న మాట ఏంటంటే ఈసారి ఎందుకో గట్టిగా కొడుతుంది, రామ్ గోపాల్ వర్మ గారు సక్సెస్ అవుతారేమో, ఈ సినిమా హిట్ అవుతుందేమో అంటున్నారు. ప్రతి సినిమాని ప్రతి దర్శకుడు హిట్ అవుతుందన్న నమ్మకంతోనే తీస్తాడు. బేసికలీ విషయానికి వస్తే RGB ఒక్కడే హిట్స్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా సినిమా తీస్తాడు. గత సినిమా హిట్ అయిందా, నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అనేది మనము పూరి డైరెక్టర్ గురించో, వివి వినాయక్ గురించో, శ్రీను వైట్ల గురించో మాట్లాడుకున్నట్టు RGB గురించి ఎవరు మాట్లాడరు. బికాజ్ ఆయన గత సినిమాలు 10 సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా మళ్ళీ ఆయన సినిమాలు చేస్తూనే ఉంటాడు. కానీ ఇంకొక విషయం చెప్పనా, ఇప్పుడు ఎవరైనా డైరెక్టర్ ఒక 2 ఫ్లాప్లు ఇచ్చారనుకోండి, మూడోసారి ఆ డైరెక్టర్కి సినిమా పెట్టడానికి ప్రొడ్యూసర్లు ముందుకు రారు. బట్ రామ్ గోపాల్ వర్మ ఎలా వస్తారో తెలియదు. నువ్వు 190 ఫ్లాప్లు ఇచ్చినా 191 సినిమాకి మళ్ళీ ప్రొడ్యూసర్ రెడీగా ఉంటూ వస్తారు. నీకు తెలీదు ఇంకొక విషయం నేను చెప్తున్నా. నెక్స్ట్ సినిమా తను అనౌన్స్ చేస్తాడు త్వరలో. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా దానికి కూడా ఒక ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నాడు. సీరియస్లీ నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేస్తాడు త్వరలో. అదేంటో ముందే రివీల్ చేయొద్దు, ఎందుకని ఆయన చెప్తే తర్వాత మాట్లాడుకుందాం. దానికి కూడా ప్రొడ్యూసర్ రెడీగా ఉంది. అండ్ ఆ సినిమా ప్లానింగ్ కూడా ఎలా అయిందో చెప్పనా, అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో తన పాత సినిమాలన్నీ ఇట్లా తవ్వి చూస్తాడు. అరే ఏంటిది, దీనికి ఒక సీక్వెల్ తీయొచ్చు కదా అని అనిపించేలాగా ఒక సినిమా ఉంది తన దగ్గర, ఒక కళాఖండం. దాని మీద చర్చలు జరిగేటప్పుడు అసలు ఇది నేను ప్రొడ్యూస్ చేస్తానని వెంటనే ఒక ప్రొడ్యూసర్ వచ్చేసాడు వెంటనే. ఆఫ్ కోర్స్. సో అలా ఉంది, ఇట్స్ ఆల్రెడీ రెడీ ప్రాజెక్టే. దానికి సంబంధించిన అప్డేట్ ఈ శారీ తర్వాత వారం 10 రోజుల్లో వచ్చేస్తుంది. ఇంకా ఆ తర్వాత కూడా ఉన్నారు ఆయనకి. మళ్ళీ మర్చిపోయారా, నేను ఇంకో ప్రొడ్యూసర్ని కూడా కలిసా, RGB ప్రొడ్యూసర్ని. ఇంకొక ఛానల్కి వెళ్ళినప్పుడు తను మేము RGBతో నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేస్తున్నామని చెప్పాడు. అవునా, ఏదో భలే ఉంది అనుకున్నా. అండ్ నెక్స్ట్ మళ్ళీ తను ఆల్రెడీ ఇంకో సినిమాని కూడా మీకు అనౌన్స్ చేసి పెట్టాడు లైన్లో. ఏంటది, సిండికేట్. అది కూడా భారీ సినిమాని. అండ్ ఇప్పుడు ఇంకా 3-4 ఉన్నాయి ఈయనవి, మనకు తెలిసే. దెన్ రౌండ్ ద క్లాక్ తను ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, సినిమాలు తీస్తూనే ఉంటాడు. మిగతా డైరెక్టర్లకి ఈయనకున్న డిఫరెంట్ అదే. అండ్ మిగతా డైరెక్టర్లు వాళ్ళ సినిమా వస్తే తప్ప వాళ్ళు కనబడరు, ఇదిగో వస్తుంది అని అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ. ఈయన తరచూ అందరు కనబడతానే ఉంటాడు. సో అది మిగతా వాళ్ళతో ఈయనకున్న వ్యత్యాసం. అసలు విషయానికి వస్తే శారీ అనే సినిమా ఆల్రెడీ దాని ప్రివ్యూ వేశారు ప్రసాద్ ల్యాబ్స్లో, మంచి రెస్పాన్స్ వచ్చింది.
చాలామంది విమర్శకులు కూడా ఏరే భలే తీశారండి అన్నారు. ఊరికే శారీ అని ఒక దొరికిన పిల్లతో మీరు అలా అనౌన్స్ చేస్తే ఏదో ఉంటుందిలే అనుకున్నాం. బట్ సంథింగ్ వాజ్ దేర్. మంచి టైంలో రిలీజ్ చేసి సినిమా ఖచ్చితంగా హిట్ కొట్టుద్ది. అండ్ నటినటుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ ఆబ్వియస్లీ ఆయన మ్యూజిక్లన్నీ ఒకలానే ఉంటాయి అన్ని సినిమాలకు, సర్టిఫికేట్ తెలిసిన విషయమే. అలాగే ఉంది అది కూడా. స్క్రీన్ ప్లే కూడా ఆర్జీవిది మనకు తెలిసిందే. హీరోయిన్ కోసం చెప్పండి, ఆ శారీ కట్టుకున్న అమ్మాయి కోసం. అమ్మాయి అసలు ఒప్పుకోవడం నిజంగా చాలా గ్రేట్. అంటే ఒప్పుకోవడం గ్రేట్ అని కాదు, ఆ పిల్లకి అలా శారీతో అలా పాపులర్ అవడం ఇష్టం కాబట్టే ఇన్స్టాలోనో తన వేరే వేరే అకౌంట్స్లోనో పెట్టుకుంది రీల్స్ చేసుకుంటా. తనకు అలా ఇష్టం. ఆ శారీతో అవి కనబడే ఇది కేవలం ఇన్స్టాలు ఫేస్బుక్లు షార్ట్స్కే పరిమితం కాకుండా సిల్వర్ స్క్రీన్ వరకు వెళ్తుంది అంటే ఆబ్వియస్లీ ఒప్పుకుంటారు ఎవరైనా సరే. అలాగే ఈజీగా కన్విన్స్ అయిందేమో అనుకుంటున్నా. బట్ ఈ సినిమా అయితే ఏదో ఆడుద్ది స్వర్ణ. కాకపోతే అదే చెప్తున్నా, ఎందుకు చాలా మంది ఇదే చెప్తున్నారు మళ్ళీ అంటున్నా. అందుకోసమే ఈసారి ఎందుకో రామ్ గోపాల్ వర్మ గారికి మంచి హిట్ పడే అవకాశాలు ఉన్నాయని. ఎందుకంటే ఇప్పటివరకు కనీసం ఆయన 10 సంఖ్యలోనే సినిమాలు తీశారబ్బా, ఒక్కటి హిట్ అవ్వలేదు. కథ హిట్ అవ్వలేదు అంటే సినిమా మీద బజ్ ఉంది, కమర్షియల్గా డబ్బులు రాలేదు. మరి అదే కదా, హిట్కి దానికి సంబంధం లేదు. ఇప్పుడు నీ సినిమా అందరికి రీచ్ అవ్వడం, నువ్వు తీసే సినిమా అందరికి రీచ్ అవ్వడం నీకు ముఖ్యం. అందరికి రీచ్ అయితే సినిమా హిట్టే. రీచ్ అయ్యేలాగా చూసుకుంటారు ఆయన. అందరికి రీచ్ దానికి డబ్బులు రావు. ఎగ్జాక్ట్లీ అంతే. అది తర్వాత సంగతి. కమర్షియల్ గా డబ్బులు వచ్చాయా లేవా, బిజినెస్ జరిగిందా లేదా అనేది మాట్లాడుకోవాలి. కానీ నువ్వు అనుకున్న కాన్సెప్ట్ ఒక పర్టికులర్ ఇది 1 లక్ష మందికి రీచ్ అవుతుంది అనుకుంటే 10 లక్షల మందికి రీచ్ అయ్యి 10 లక్షల మంది మాట్లాడుకుంటున్నారంటే హిట్టే. నీ కాన్సెప్ట్ హిట్టే. ఇంకా దాన్ని వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. కమర్షియల్గా నువ్వు అనుకున్న వ్యాపారం జరిగిందా లేదా అనేది నెక్స్ట్ పాయింట్. అది చూడాలి. అది ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఒక టైంలో కాస్త యాక్షన్ మీద పడ్డారు ఆయన. శివ కావచ్చు, గాయం రామ్ గోపాల్ వర్మ గారిదే కదా. సో ఆ సినిమాలన్నీ కూడా కాస్త యాక్షన్ బేసిక్గా వెళ్తుంది. ఆ తర్వాత ఆయన దెయ్యం సినిమాల మీద పడ్డారు. జయసుధ గారిని దెయ్యం సినిమాలో వాడుకున్నారంటే చూడండి. అలా కాదు, సాధారణంగా కాస్త ఇబ్బంది జయసుధ గారిని ఒప్పించడం అంటే. బట్ సక్సెస్ఫుల్గా ఒప్పించారు, ఆ సినిమా హిట్ అయింది కూడా. ఓకే, ఆ తర్వాత నుంచి ఆయనకు వస్తా రొమాంటిక్ జోనర్లో వెళ్ళిపోతున్నారు. అప్పుడప్పుడు అవి శృతి మించుతూ కూడా ఉంటాయి, మనం వింటూ ఉన్నాం. ఇప్పుడు శారీ సినిమా చూసినప్పుడు అది కూడా అట్లాగే అనిపిస్తూ ఉంది. దాని మోతాదు ఏమన్నా పెంచారా, డోస్ ఏమన్నా పెంచారా? ఆ టైంలో మీకు గుర్తుందా, ఒక రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలన్నీ ఒక పాన్ మూవీ చూసినలాగా చూపిస్తున్నారు. ఆయన సినిమాలోకి వెళ్తే ఏమి ఉండదంట, కానీ టీజర్లోను దీంట్లోనే ఇబ్బందికరంగా చూపిస్తున్నారు. ఇది ఏంటంటే ఆ బట్టలు ఏంటి చక్కగా చీర కట్టి తీయొచ్చుగా హీరోయిన్గా అంటారు. చీర కడితేనేమో ఎక్స్పోజింగ్ ఏంటి పద్ధతిగా తీయొచ్చు కదా. నిజమే, అంటే ఏది చెప్పినా నువ్వు ఏదో ఒకటి అనడానికి రెడీగా ఉన్నావు. యూఆర్ నాట్ యాక్సెప్టింగ్. నీ ముందుకు వచ్చింది నువ్వు యాక్సెప్ట్ చేయట్లా. అంటే అది యాక్సెప్ట్ చేయొద్దు అని ఆల్రెడీ మైండ్లో ప్రిపేర్ అయ్యే చూస్తున్నావు ఈయన ఏదో తీస్తాడు అని. ఇంకా దానికి ఇంకేం చేయాలి. ఆయన మళ్ళీ ఒకవేళ పద్ధతిగా తీసినా కూడా ఆయన ఇంత పద్ధతిగా తీయడం ఎందుకు, ఈ అమ్మాయిని పెట్టి ఈ అమ్మాయి కళ్ళు కొంచెం ఇలా ఉంది అలా తీయొచ్చు కదా అంటారు. అనేవాళ్ళు ఉంటానే ఉంటారు. తీసినట్టు చూస్తే గొడవ ఏం లేదు. అది తీసేది కాస్త చూసేలా ఉండుంటే బాగుంటది కదా. మరి చూస్తే కదా తెలిసేది, పెంచుతారు. చూస్తే కదా చూసేలా ఉందో లేదో తెలుసు. అక్కడ చూస్తే మాత్రం కాస్త డోస్ పెంచినట్టుగానే ఉన్నారు. అట్లా ఏం లేదులే, పర్లేదు. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.